వడ్డేశ్వరం శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కాశీనాయన ఆశ్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంచుమర్తి ప్రసాద్, తుళ్లిమిళ్లి శ్రీనివాసరావు, మునగపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పరిపాలన సుపరిపాలన 11 సంవత్సరాలు సంపూర్ణంగా అయిన సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని వడ్డేశ్వరం పక్కన ఉన్న కాశీ ఆశ్రమంలో ఉచిత భోజనం పంపిణీ, అలాగే మొక్కలు నాటేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో గతం కంటే ఏదైతే మనం ప్రధానమంత్రి గారు రాకముందు ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చిన తర్వాత మార్పులను కానీ చూసుకున్నట్టయితే చాలా మార్పులు జరిగాయి. దేశంలో మనకి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కరెంటు కానీ చూసుకున్నట్టయితే 24 గంటల్లో మనకు 10 గంటలు కూడా ఉండటం చాలా కానా కష్టంగా ఉండేది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కరెంటు పోవడం అనేది ఏంటో మనకి తెలియదు. అలాగే కొత్త రైళ్ళు, కొత్త సర్వీసులు, అట్లాగే విమాన సర్వీసులు, అనేక రకాలైన వినూత్నమైనటువంటి మార్పులను తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచ స్థానానికి తీసుకెళ్ళి, అలాగే ఆర్థికంగా 13వ స్థానంలో ఉన్న స్థానాన్ని ఇవాళ 4వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఎక్కడ ఎటువంటి విషయంలో కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు అంటే ఒక్క నరేంద్ర మోదీ గారి పరిపాలన బీజేపీ వల్లే అయ్యింది. ఈ విషయం అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం కరోనా వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధం లేకుండా 85,000 కోట్ల రేషన్ కార్డులకి బియ్యం ఫ్రీగా ఇస్తుంది. ఫ్రీగా అంటే అందరి క్రితం రూపాయి తీసుకునేవాళ్ళు, మళ్ళీ ఈ పంచడానికి ఎన్ని తీసుకునేవాళ్ళు అదేం లేకోకుండా ఎటువంటి రూపాయి తీసుకోవద్దు. ఇప్పటి నుంచి మళ్ళీ 2029 వరకు ఈ బియ్యం ఫ్రీ అని ప్రకటించడం, ఈ విషయాలన్నీ చూస్తుంటే సుపరిపాలన అమృత గడియల్లో మనం జీవిస్తామని మనం అనుకోవచ్చు. ఇక నుంచి కూడా ప్రతిసారి నెక్స్ట్ టైం కూడా మన బీజేపీకి సపోర్ట్గా ఉంటూ బీజేపీని కనుక మనం ఇట్లా కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా మనం అధికారంలో తీసుకొని రాగలిగితే గత 70 సంవత్సరాల్లో జరిగింది 11 సంవత్సరాల్లో చేసి చూపించిన నరేంద్ర మోదీ గారు ఇంకొక 5 సంవత్సరాల్లో నంబర్ 1 ప్లేస్కి వెళ్తామని అందరం భావిస్తున్నాం. ఇవాళ 5వ ప్లేస్ నుంచి 4వ ప్లేస్కి ఆర్థిక వ్యవస్థలో ముందుకెళ్ళాం. అంటే కదమా 3 దేశాలు కూడా అగమ్య గోచరంగా ఆ దేశాల్లో జరుగుతున్నాయి. మన వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. ఈ విధంగా మన భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉందని. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 12 గంటలు పట్టేది. ఈ రోజున 4 గంటల్లో హైదరాబాద్ వెళ్ళే పరిస్థితికి వచ్చాం. మరి అనేకమైన సంస్కరణలు తెచ్చిన మన నరేంద్ర మోడీ గారు మరలా వారు ఉన్నంతకాలం ప్రధానిగా ఉండాలని ఈ దేశ ప్రజలు ఎట్టా కోరుకుంటున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, ఈ దేశం మొత్తం కూడా కాషాయ జెండా ఎగరాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంలో మరి మొక్కలను కూడా మరి కాశీనాయన ఆశ్రమం చుట్టూ కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మొక్కలు నాటడం జరుగుతుంది.